హైవ్యూర్స్. సచిన్ టెండూల్కర్ వాళ్ళ యొక్క పాప సారా. సీరియస్లీ సచిన్ నాకు చాలా చాలా మెచ్చుకోవాలనిపిస్తుంది, అండ్ సారాని కూడా. కొద్ది సంవత్సరాల క్రితం సచిన్ ఫౌండేషన్ పెట్టున్నారు, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్. ఈమె అప్పుడు సారా చిన్నపిల్ల, అబ్రాడ్ వెళ్ళింది. ఈ క్లినికల్ న్యూట్రిషన్ సమాజానికి సంబంధించేసి, ప్రజలకు సంబంధించి ఏ ఫుడ్ తీసుకుంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారు, పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, గర్భిణులు ఎలా ఉంటారు, ఇలా అన్ని రీసెర్చ్ చేసుకొని చదువుకొని వచ్చింది ఫారిన్లో. సో ఈ న్యూట్రిషన్ దానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, మరీ ముఖ్యంగా పల్లెటూరులో కావచ్చు, సిటీలో మురికివాడల్లో కావచ్చు, ఆ పిల్లలు ఎటువంటి వాతావరణంలో ఉంటున్నారు, ఆ పిల్లలు తీసుకునే ఫుడ్ ఎటువంటిది, ఆ ఫుడ్ సఫిషియెంట్గా ఉందా లేదా, ఇవన్నీ చూస్తూ ఎప్పటికప్పుడు వారికి మెరుగైనటువంటి డైట్ అందించడం, వీరి యొక్క ట్రస్ట్ తరఫున, వీరి యొక్క ఫౌండేషన్ తరఫున వచ్చే విరాళాలని సక్రమంగా వినియోగించడం, ఆ బాధ్యత ఇప్పుడు ఏమి తీసుకుంది ఈ పాప. నిజంగా మనం ₹1 సంపాదించుకున్నాం, దానిని సక్రమంగా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ట్రస్ట్లు, ఫౌండేషన్ ద బెస్ట్. అందులో విద్య, వైద్యం, ఇల్లు ఇలా ఖర్చు పెడుతున్నారు కొంతమంది. ఈమె మాత్రం చూడండి, వరల్డ్ వైడ్ కూడా తీసుకుంటే ఆకలి సూచీలు అని ఉంటాయి, హంగర్ ఇండెక్స్ అని. అందులో భారతదేశం ఎప్పుడు కూడా 100 తర్వాత ఉంటా ఉండేది. మన పక్కన ఎవరు ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకన్నా బెటర్గా ఉంటాయి. ఎందుకు ఏంటంటే అంటే 5 సంవత్సరాలలోపు పిల్లలు చనిపోవటం కానీ, 5 సంవత్సరాలలోపు పిల్లలు హైట్ దగ్గర వెయిట్ లేకపోవటం కానీ, 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు సంబంధించి పోషకాహార లోపం కానీ, దీనివల్లే అధిక మొత్తంలో మన దగ్గర పిల్లలు వచ్చేసి చాలా ఘోరంగా ఉంది ఆ ఇండెక్స్ లెవెల్స్. ఇప్పుడు దానిని రూపుమాపాలి. అది ఈరోజు సచిన్ అండ్ సచిన్ వాళ్ళ పాప స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. మీకు అర్థమైందా? నేను చూసిన వారిలో టాప్ మోస్ట్ సెలబ్రిటీల పిల్లల్లో సారా ద బెస్ట్ లెవెల్ ఇప్పుడు ముందుకు వెళ్తా ఉంది.